ప్రభుత్వం భారీగా నిధులను ఒకేసారి ఒకే రోజు 100 కోట్లను విడుదల చేస్తూ సంచలనం సృష్టించింది. ఒక సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం 100 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇది అందరికీ అంటే వారు ఉద్యోగులైనా, పెన్షనర్లైనా, సామాన్య ప్రజలైనా అందరికీ ఉపయోగపడే ఒక మంచి పనిని చేపట్టింది. అదేంటో ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే ప్రభుత్వం ఈ భారీ నిధులను విడుదల చేసింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఒక సంచలనం ముందడుగు వేసింది. భారీ ఎత్తున నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జలజీవన్ మిషన్ 2.0 అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ స్థాయిలో పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 520, 521, 522 అనే 3 జీవోలను జారీ చేసింది. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 కింద భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడమే ఈ 3 ఉత్తర్వుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ 3 జీవోల ద్వారా విడుదలైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటగా జీవో నెంబర్ 520 ద్వారా 244,95,76,514 రూపాయలను మంజూరు చేశారు. ఆ తర్వాత జీవో నెంబర్ 521 ద్వారా 121,46,12,830 రూపాయల నిధులను కేటాయించారు. అలాగే జీవో నెంబర్ 522 ద్వారా 20,80,10,656 రూపాయలను విడుదల చేశారు. ఈ 3 జీవోల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం నిధులు సుమారు 387,21,90,000. ఈ భారీ మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరచడానికి, మౌలిక వసతుల అభివృద్ధికి, జలజీవన్ మిషన్ 2.0 కవరేజ్ పనుల కోసం పూర్తిగా వినియోగిస్తారు. ఈ పరిపాలనా అనుమతుల కంటే ముందుగా ఆర్థిక శాఖ నుండి మే 7వ తేదీన జీవో నెంబర్ 1756, 1757, 1758 ద్వారా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు BROలు జారీ చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ నుండి ఫైనాన్స్ కాంకరెన్స్ ఆర్థిక అనుమతి కూడా లభించడంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కాంతిలాల్ దండే గారు ఈ కీలకమైన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై శానిటేషన్ గారు ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయి అమలు బాధ్యతలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సమగ్రంగా చూస్తే ఈ 3 జీవోల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో జలజీవన్ మిషన్ 2.0 కోసం భారీగా నిధులు విడుదల చేస్తూ గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చే దిశగా దృఢమైన చర్యలు చేపట్టిందని స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.